హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ నుంచి గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. పీసీఓఎస్ గురించి కనుక్కుందాం. సో పీసీఓఎస్ ఆల్మోస్ట్ 5 to 10% ఆఫ్ ది ఫీమేల్స్ కి చాలా వరకు ఇబ్బందిగా ఉంది. పీసీఓఎస్ దేని వల్ల ఉండొచ్చు అంటే ఇట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జెనెటిక్, ఇంకా ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా పీసీఓఎస్ కి రీజన్ అవ్వచ్చు. మిగతాది ఏంటి అంటే పీసీఓఎస్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ఒకటే తెస్తుంది అనేసి చాలా వరకు డౌట్స్ ఉంటాయి. కానీ పీసీఓఎస్ జస్ట్ ఇన్ఫర్టిలిటీయే కాకుండా టీనేజ్ ఏజ్ గ్రూప్ నుంచి మెనోపాజ్ పీరియడ్ ఆగిపోయేంత వరకు దాని ఎఫెక్ట్ కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉంది బికాస్ ఆఫ్ ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. థర్డ్ థింగ్ ఏంటంటే పీసీఓఎస్ లో మేము లావుగున్నాం, పీసీఓఎస్ ఉందేమో అనుకుంటారు. లావే కాకుండా పీసీఓఎస్ లో యాక్ని అంటే చాలా పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి హెయిర్ లాస్, అలోపేషిక్ కైండ్ ఆఫ్ బాల్నెస్, హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ అన్వాంటెడ్ సైడ్ దగ్గర హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా పీసీఓఎస్ సిమ్టమ్స్. దీంతో పాటు నెక్ దగ్గర బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. అది కూడా పీసీఓఎస్ లో చాలా ముఖ్యమైన సిమ్టమ్. ఇవన్నీ ఉన్నట్లయితే పీసీఓఎస్ ఉందని గుర్తుపడతాం. థర్డ్ థింగ్ ఏంటి అంటే పీసీఓఎస్ వల్ల జస్ట్ ఫాలికల్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉందని, పీరియడ్స్ ఇర్రెగ్యులరే కాకుండా పీరియడ్స్ చాలా ఎక్కువ అవ్వడం, లేదంటే ఇంటర్మీడియట్ గా బ్లీడింగ్ అవ్వడం, టైంకి బ్లీడింగ్ రాకపోవడం, ఇవన్నీ కూడా పీసీఓఎస్ లో భాగం. ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు పీసీఓఎస్ మనం కంట్రోల్ గా చేసుకోవడానికి? కంప్లీట్ క్యూర్ అనేది ఏ టాబ్లెట్ వల్ల ఉండదండి పీసీఓఎస్, బికాస్ కొంచెం దాని ఆరిజిన్ జెనెటిక్ నుంచి వస్తుంది కాబట్టి. కానీ కొద్ది వరకు మనం అది కంట్రోల్డ్ గా పెట్టుకోవచ్చు బై డైట్, మెయిన్లీ బై డైట్. అండ్ కొన్ని రకమైన మెడికేషన్స్ ఉంటాయి, వాటితో హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పీసీఓఎస్ అనేది తగ్గదు, కానీ కంట్రోల్ ఉంటుంది. దీని నుంచి ఏదైనా డౌట్స్ ఉంటున్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.